ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా నుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడంట. ఈరోజు మనం ఎంతో మంది స్నేహితుల్ని కలిగి ఉన్నాం. వారు విడవకుండా మనల్ని ప్రేమిస్తున్నారా? మన దుర్దశలో వారు మనకు సహాయం చేసి సహోదరులుగా తోడుగా మనకు నిలబడుతున్నారా? లేదు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యోనాతాను దావీదు మంచి స్నేహితులు. యోనాతాను దావీదుకు ఎంతో సహాయం చేశాడు. వారి మనసులు కలిసిపోయినట్టుగా, హృదయాలు కలిసిపోయి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. అంతకంటే గొప్ప ప్రేమికుడు, నిజ ప్రేమికుడు, నిజ స్నేహితుడు మనకున్నాడు. ఆయన యేసయ్యే. మరి ఆయన విడవక మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఈ స్నేహితుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఈ స్నేహితుడు మనలను రక్షించాడు. మన దుర్దశలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని విడిపించాడు, మనల్ని బలపరిచాడు. మరి ఆయన మనల్ని స్నేహితులుగా పిలుస్తుంటున్నాడు యేసయ్య. ఆ స్నేహితునితో స్నేహం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మీ హృదయములు ఆయన హృదయముతో కలిసిపోవాలని ఆశపడుతున్నాయా? అట్లయితే ఈరోజు ఆయన దగ్గరికి రా. ఆ స్నేహితునితో సహవాసము చేస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ స్నేహితుడు విడువక నిన్ను ప్రేమిస్తాడు. లోక స్నేహితులు మనల్ని మోసము చేయొచ్చు, అవమానపరచచ్చు, నిందించచ్చు, దూషించచ్చు, అవసరాలలో మనకు తోడుగా రాకపోవచ్చు. కానీ ఈ నిజ స్నేహితుడు ఎల్లవేళలా విడువక మనల్ని ప్రేమించి మనకు సహాయము చేసే స్నేహితుడు. ఈ స్నేహితుని స్నేహమును కోరుకుందామా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.